మనవరాలు ఓకే అందమ్మా, పెళ్లి కూడా ఏమంటాడో తెలియలే. అంటే నువ్వేం కంగారు పడకు. అమ్మ మాట అంటే అతనికి వేదం, అమ్మకి ఓకే అయితే అతనికి ఓకే. ఒరే ఇలా రారా. ఏమిటమ్మా? బళ్ళోకి నువ్వు పోయేప్పుడు నువ్వు వెళ్ళే బడి గురించి చెప్పావు. కాలేజీకి పోయేప్పుడు కాలేజీ పేరేమిటో చెప్పావు. పనికి పోయేప్పుడు ఏ ఉద్యోగం చేయబోతున్నావో చెప్పావు. ఇప్పుడు పిల్ల విషయం మాత్రం నాకెందుకు చెప్పలా? ఒక ఆడపిల్ల మాట నీతో ఎలా చెప్పను? నాకంత ధైర్యం లేదు కనుకనే ఆ పిల్లని వాళ్ళ నాన్నని పంపాను. వాళ్ళు వచ్చారమ్మా? వచ్చారు బాబు. ఏమన్నా? మంచి సంబంధం, నీకిష్టమైతే నాకు ఇష్టమేని చెప్పారు. గుడ్ ఈవినింగ్, సారీ గుడ్ మార్నింగ్. నేను ఇప్పుడు ధైర్యంగా ఒక మాట చెప్తానండి. ఐ లవ్ యూ. ఎందుకలా నవ్వుతున్నారు? నేను ఐ లవ్ యూ అని చెప్తే మీరు ఓకే అనలేదు. మీరు ఐ లవ్ యూ అని చెప్తే నేను ఇప్పుడు ఓకే అనలేనండి. మీరు మీ డాడీ? మీ అమ్మగారిని కలిశాను, కానీ ఆవిడతో పెళ్లి సంబంధం మాట్లాడింది మా నాన్న కాదు, మన పెద్దయ్య గారు, శాంతిదేవి ఫాదర్. ఏమిటి? ఎప్పుడు శాంతిదేవి మనసులో మీరున్నారని తెలిసిందో అప్పుడే నా మనసు మార్చుకున్నాను. అది మీ అమ్మకు తెలియకుండా దాచుకున్నాను. నాకు శాంతిదేవికి పెళ్ళే. ఇలా చూడండి, నేను పెళ్లి చేసుకోవాల్సిన వ్యక్తిని నిర్ణయించుకోవాల్సింది నేను. మీ అందరి అభిప్రాయం కంటే నాకు అభిప్రాయం ఉంది, దాన్ని ఎవరు మార్చలేరు. విశ్వనాథ్, విశ్వనాథ్, మిస్టర్ విశ్వనాథ్, నేను ఇంట్లో లేకుండా చూసి మా ఇంటికి వచ్చి మా అమ్మతో మీ అమ్మాయిని ఇస్తా ఉంటూ సంబంధం మాట్లాడొచ్చారు. ఇది మీ నిర్ణయం అయినా సరే, మీ అమ్మాయి నిర్ణయం అయినా సరే, నా నిర్ణయం చెప్తా వినండి. మీ అమ్మాయిని జన్మలో నేను పెళ్ళాడు. తొందరపడి ఏ నిర్ణయం తీసుకోవద్దు. గుమ్మం దగ్గర చెప్పులు వదిలేసి వినయంగా జీవించే వాళ్ళం మేము. ఇంట్లోనే చెప్పులు వేసుకుని విలాసంగా జీవించే వాళ్ళు మీరు. నా పద్ధతికి సరిపోయిన ఒక దాన్ని పెళ్ళాడి నా కోసం బతుకుతానే తప్ప భోగభాగ్యాలున్న శ్రీమంతుడి కూతురిని పెళ్ళాడి మీకోసం బతకడం నాకు ఇష్టం లేదు. అంత పెద్ద గొడవ అయిన తర్వాత అనుకున్నా, ఇంకా పులి దూకలేదేమిటా పొంచుందేనని. దానికి కారణం ఇప్పుడు తెలిసింది. ఒక్క మాట గుర్తుంచుకో, ఈ వేటగాడి దగ్గర ఏ పులైనా పైకి దూకలేదు, పొంచి ఉండలేదు. కృష్ణ, ఇలా చూడండి, మీ లెవెల్కి నేను ఎదిగట్టు మీరు చెయ్యొద్దు, నా లెవెల్కి మీరు దిగట్టు నేను చెయ్యను. నువ్వెంత ఎదిగావన్నది మర్చిపోయి కింద ఉన్నాననుకుని మాట్లాడుతున్నావు. పరాయి వాళ్ళ దయాదాక్షిణ్యాలతోనే ఎదగకూడదు, నా స్వయం కృషితోనే ఎదగాలి. మీ దగ్గర డబ్బు మూలుగుతుంది, ఏనుగులు కూడా మీరు కొనేయగలరు. కానీ మీరు ఎంత డబ్బు ఖర్చు పెట్టినా ఏనుగు తోకాడించేట్టు చేయడం మీ తరం కాదు. మీరు మీ అమ్మాయితో నైస్ గా మాట్లాడి ఆవిడ నీ పెళ్లికి ఒప్పించగలిగారు. కానీ మీ అమ్మాయి స్వభావం పూర్తిగా తెలిసిన నన్ను మీరు మోసం చేయలేరు. మీకు మళ్ళీ చెప్తున్నాను, మీ అమ్మాయిని నేను పెళ్లి చేసుకోను. మీరు నా కాళ్ళు పట్టుకున్నా సరే, ఊరేసుకున్నా సరే, శాంతిదేవి మెళ్ళు 3 ముళ్ళు వేతాలని కల్లో కూడా అనుకోవద్దు. అండర్స్టాండ్? మీకోసమే వచ్చాను. ఏంటి విషయం? నేను మిమ్మల్ని మెచ్చుకుంటున్నా. దేనికి? ఒక ఓనర్ పని చేసేవాడిని తను పెళ్లి చేసుకుంటానని చెబితే గంతులేస్తూ పరిగెత్తుకొచ్చే ఈ సమాజంలో గడ్డి పరకలా భావించి కోట్లకు విలువ ఇవ్వకుండా వచ్చిన మగవాడు ఒక్కరేనండి. నేను మిమ్మల్ని కొద్ది క్షణాల్లోనే అర్థం చేసుకున్నా, కానీ మా అమ్మాయిని ఎన్ని సంవత్సరాలైనా ఎవ్వరూ అర్థం చేసుకోలేరు. నిజానికి ఆ అమ్మాయి చెడ్డది కాదు బాబు, ఒకరికి ద్రోహం చేసే మనిషి కాదు. తన్నెవరూ గెలవకూడదు, తన మాట ఎవరూ కాదనకూడదు. ఎవరైనా ఆమెకు విలువ ఇవ్వకుండా పోయినట్లయితే తను ఏం చేస్తోందో తనకే తెలియదు. అది తప్పు అని ఆమె చుట్టూ ఉన్న వాళ్ళకి మాత్రమే కాదు, ఆమెకు తెలుసు. కానీ అది మార్చుకునే మార్గమే ఆమెకు తెలియదు. ఇంకో మాట, ఇన్ని సంవత్సరాలు బట్టి వాళ్ళింట్లోనే ఉన్న నేను కాని వాళ్ళ తండ్రి కాని ఆమెను మార్చలేకపోయాం. అది మీ ఒక్కరికే వీలుపడుతుంది. చూడండమ్మా, ఎవరు ఎవరి స్వభావాన్ని మార్చలేరు, ఇతరుల దారిలో పెట్టలేరు. వాళ్ళుగా మారాలి. మంచి చెడు తెలియని వాళ్ళని కొంతవరకు మార్చచ్చు, కానీ మూర్ఖంగా ఉండే వాళ్ళని ఎవ్వరూ మార్చలేరు. నన్ను క్షమించండి, నేను నిర్ణయం తీసుకుంటే అది
మారదు. మీ శాంతిదేవిని నేను వివాహం చేసుకోలేను. ఆ అమ్మాయి వదలదు. మీ అమ్మగారితో మాట్లాడడానికి వెళ్ళింది. ఆవిడతో నాజుగ్గా మాట్లాడి ఆవిడ ఒప్పించి తీరుతుంది. ఇంతవరకు తను అనుకున్నది సాధించకుండా వదల్లా. నమస్కారం. నమస్కారం. నువ్వెవరమ్మా? నా కంపెనీలోనే మీ అబ్బాయి పనిచేస్తున్నారు. అమ్మా, నువ్వు నా కోడలివి అని నేను అనుకున్నాను. మా డాడీ అనుకున్నారు, మీరు అనుకున్నారు. కానీ మన నమ్మకాల్ని మీ అబ్బాయి మార్చారు. నేను నచ్చలేదన్నారు. నువ్వు నచ్చలేదని చెప్పాడా? నా గురించి నేను చెప్తాను. నాకు అబద్ధం చెప్పడం నచ్చదు. నేను చాలా కోపిష్టిదాన్ని. నా బిజినెస్ లో నేను నిక్కచ్చిగా ఉంటాను. నా మనసుకు ఒక విషయం తప్పని తెలిస్తే దాన్ని ఖండిస్తాను, మీరితే దండిస్తాను. అది కొంతమందికి నచ్చదు. దానికి నేనేమీ చేయలేను. మీ అబ్బాయి దృష్టికి నేను అహంకారిలా ఉన్నాను. అది కాదని చెప్పడానికి నేను ఇక్కడికి వచ్చాను. నన్ను పెళ్లి చేసుకోవడానికి ఎంతో మంది ప్రయత్నిస్తున్నారు. కానీ నన్ను పొగుడుతూ నా పౌడి చెంగు పట్టుకుని తిరిగేవాడిని పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదు. నన్ను ఎదిరించి నాతో సరిసమానంగా మాట్లాడగలిగే ఒక మగాడిని నేను పెళ్లాడతాను. శ్రీమంతుడైన పిరికివాడితో కాపురం చేయడం కంటే లేనివాడైనా ఈ సింహానికే నేను భార్యనవుతాను. నేను మీ అబ్బాయిని ప్రేమిస్తున్నాను. నా మనసు ఆయన అర్థం చేసుకోలే. నేను ఆయన ఆరాధిస్తున్నాను. నా కోరిక ఆయన తెలుసుకోలే. ఆయన దక్కించుకోవడానికి నేనేం చేయడానికి రెడీగా ఉన్నాను. ఏమంటున్నావు? కన్న బిడ్డ మీద మీకు ఎంత ప్రేమ ఉందనేది మీరు చూపించగలరా? ఏ తల్లి తన బిడ్డ మీద ఎంత ప్రేమ ఉందనేది ఆవిడ నిరూపించలేదు. కానీ నేను మీ అబ్బాయి మీద నాకెంత ప్రేమ ఉందో నిరూపించగలను. నా ప్రియుడి మీద నాకెంత ప్రేమ ఉందో నిరూపించగలను. కాబోయే భర్త కోసం ప్రాణమైనా ఇస్తానని నిరూపించగలను. చూస్తారా? నా ఒంట్లో ఉన్న ఆఖరి రక్తపు చుక్క కూడా కింద పడి నా ప్రాణం పోయిన తర్వాత అయినా మీ అబ్బాయి మీద నాకెంత ప్రేమ ఉందనే నిజం తెలుసుకోండి. నా కొడుకే కాదు, ఈ లోకమే కాదన్నా సరే నువ్వే నా కోడలివి. నువ్వే అమ్మా నా కోడలివి. అమ్మా నా కోడలివి. కృష్ణ, ఆ అమ్మాయికి నీ మీద ఎంత ప్రేమ ఉందో చూసావా? చూశాను. ఆ అమ్మాయికి మాట ఇచ్చా. అదే నా కోడలు. విన్నాను. మోసపోయావమ్మా, మోసపోయావు. చిరంజీవిగా ఉండు నాయన, దీర్ఘ సుమంగిడిగా ఉండమ్మా. కృష్ణ, శ్రీమంతులు ఇంట్లో పుట్టిన పిల్ల, అంతస్తు మరిచి నువ్వే కావాలని పెళ్ళాడు. ఆమెను మన ఇంటికి తెచ్చి కష్టపెట్టొద్దురా. నువ్వే వాళ్ళింటికి వెళ్ళి ఆ పిల్లని సంతోషపెట్టు. అదే నా కోరిక.